హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర పార్ట్ 1. ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంటే సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో బైరా పాత్రలు నటిస్తున్నారనమాట. ఈరోజు బైరా పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈరోజు సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా బైరా పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. విలనిజంలో సైఫ్ అలీ ఖాన్ చాలా క్రూరంగా కనిపిస్తున్నారు అనమాట. ఆ గ్లిమ్స్ని బట్టి చూస్తే ఒక జాతరకు సంబంధించిన సీన్స్, ఆ తర్వాత మల్ల యుద్ధంలో మల్ల యోధుడిలాగా వచ్చి తన యొక్క ప్రత్యర్థులని విసిరి పారేస్తున్న, అంటే ఫైట్లో విసిరి పారేస్తున్న సీన్స్ చూపించారు. ఆ తర్వాత రక్తపు మడుగులో కింద పడిపోయి ఉన్న సైఫ్ అలీ ఖాన్ని చూపించారు. ఆ తర్వాత అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి పట్టుకొని తీసిన సీన్స్ అయితే చూపించారనమాట. చాలా క్రూరంగా చూపించారు సైఫ్ అలీ ఖాన్ని డైరెక్టర్ కొరటాల శివ. ఇంతవరకు అంటే కొరటాల శివ మూవీలో ఒక విలన్ని ఈ రేంజ్ లో ఎప్పుడు కూడా చూపించలేదన్నమాట. తను మిర్చి సినిమా కానించి చూస్తే ఒక విలన్ని ఇంత క్రూరంగా చూపించలేదు. అసలు సైఫ్ అలీ ఖాన్ హీరోనా విలనా అనేది క్వశ్చన్ కూడా వచ్చేసింది అనమాట. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక విలన్నే ఇంత భయంకరంగా చూపించారంటే తనకి ప్రత్యర్థి అయిన హీరో యొక్క సీన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అనమాట. కొరటాల శివ మూవీలకు చాలా భిన్నంగా ఈ మూవీ అయితే ఉండబోతుంది. మాస్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇస్తుందన్న గ్యారంటీ అయితే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అర్థమైపోతుంది అనమాట. బీజిఎం కూడా అనిరుద్ధ్ రవిచంద్రన్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారనమాట. అద్భుతంగా ఉంది తన యొక్క బీజిఎం. ఈ గ్లిమ్స్ లో అంటే విలన్ యొక్క గ్లిమ్స్ లో బీజిఎం అదిరిపోయింది అనమాట. మరి చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత తన యొక్క క్రూరత్వం, బైర యొక్క క్రూరత్వం ఇంకా ఎలా ఉంటుంది అనేది. చాలా మంచి హైప్ అయితే పెరిగిపోయింది అనమాట ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత. మరి చూద్దాం, దేవరా మూవీ సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అనేది. ఫ్రెండ్స్, మీరు గ్లిమ్స్ చూశారు కదా, బైరా యొక్క గ్లిమ్స్, ఆ గ్లిమ్స్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.